రేపు వార్ 2 అయితే రిలీజ్ అయితే అవ్వబోతుంది. మరి డే 1 వార్ 2 కి ఎంత రావచ్చు, ఎక్స్పెక్టేషన్స్ తో రిలీజ్ అయితే అవుతుంది. ప్రీ రిలీజ్ ఈవెంట్ అయ్యేంత వరకు మూవీ మీద కొంచెం కూడా బజ్ అయితే లేదు. ఒక్క స్పీచ్ తో జూనియర్ ఎన్టీఆర్ గారు మూవీని ఎక్కడికో తీసుకెళ్లి అయితే పెట్టాడు. మరి డే 1 ఎంత వస్తుంది వార్ 2 మూవీకి, 100 కోట్లు కొడుతుందో లేదా అనేది క్లియర్ కట్ గా ఏరియాతో సహా ఎంత వస్తుంది అనేది అయితే నీకైతే ఈ రోజు అయితే ఈ వీడియోలో అయితే చెప్తాను. వీడియోలోకి వెళ్ళే ముందు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి వీడియోని అయితే లైక్ అయితే చేసుకోండి. ప్రస్తుతానికి ఇప్పుడు చూసుకుంటే యాజ్ ఆఫ్ నౌ ఈ వీడియో వచ్చేసి నేను 11 o'clock అయితే తీస్తున్నాను. ఇప్పటి వరకు చూసుకుంటే దాదాపు 25 crores అడ్వాన్స్ బుకింగ్ అయితే జరిగాయి వరల్డ్ వైడ్ వార్ 2 మూవీకి. 25 crores. ఇప్పుడు డే 1 ఎంత రావచ్చు అంచనా ప్రకారం చూసుకుంటే డే 1 మన తెలుగు రాష్ట్రాల్లో చూసుకుంటే ఏపీ అండ్ తెలంగాణ రాయలసీమల ఏపీ నుంచి దాదాపు 20 crores వచ్చే అవకాశం అవుతుంది. అండ్ అలాగే నైజాం నుంచి 15 crores, సీడెడ్ నుంచి 8 crores, దాదాపు 42 crores అనేవి ఓన్లీ ఆంధ్రప్రదేశ్ అలాగే తెలంగాణ నుంచి అయితే రాబోతున్నాయి. నేను ఈ వీడియోలో చెప్తుంది లీస్ట్ కేటగిరీలో చెప్తున్నాను. ఎందుకంటున్నానంటే మూవీ ఫ్లాప్ టాక్ వచ్చినా కూడా లీస్ట్ కేటగిరీలో 42 crores గ్రాస్ అనేది ఏపీ అండ్ తెలంగాణ నుంచి అయితే రాబోతుంది. మూవీ కానీ బ్లాక్ బస్టర్ టాక్ వస్తే అండ్ లేకుంటే మూవీ కొంచెం టాక్ బాగున్నా కూడా 60 crores పైగానైతే ఉండబోతుంది నెంబరు. సో లీస్ట్ కేటగిరీలో అయితే నేనైతే చెప్తున్నాను 42 crores అనేది అయితే వేసుకుంటున్నాను. ఎందుకు 42 crores వేసుకుంటున్నా అంటే రీసెంట్ గా చూసుకుంటే ప్రభాస్ గారు నటించిన ఆది పురుషు హిందీ మూవీగా తీశారు. దాన్ని తెలుగులో రిలీజ్ చేసేటప్పుడు తెలుగు వర్షన్ దాదాపు 49 crores అయితే రావడం అయితే జరిగింది. సో 49 కోట్లు వచ్చాయి. నేను వార్ 2 కి నా ఎక్స్పెక్టేషన్స్ ప్రకారం ఎందుకంటున్నానంటే వార్ 2 అనేది తెలుగు వర్షన్ లా పెద్దగా అయిపోలేని మూవీ అది. ఎందుకంటే వార్ అనేది మన తెలుగులో ఎంత అయినా కూడా వార్ 2 అనేది ఒక హిందీ ఫ్రాంచైజీ మూవీగా రిలీజ్ అవుతుంది. అది కూడా కాంపిటీషన్ లో బిగ్ అయిపోడు మూవీ కూలీ మూవీ ఉంది కాబట్టి నెంబర్స్ అనేవి నేను ఈ విధంగా కన్సిడర్ చేస్తున్నాను. అదే సోలోగా రిలీజ్ అయ్యింటే దాదాపు 70 కోట్ల వరకు అయితే వచ్చేవి తెలుగు రాష్ట్రాల నుంచే. ఇప్పటికి కూడా పాసిబుల్ అయితే ఉంది మూవీ టాక్ పడితే ఈజీగా రావచ్చు. సో నేను లీస్ట్ కేటగిరీలో తీసుకుంటున్నాను. అలాగే హరిహర వీరమల్లు చూసుకుంటే దాదాపు 54 crores అయితే వచ్చింది. ఎందుకు ఈ మూవీ తీసుకుంటున్నా అంటే మన తెలుగులో లీస్ట్ కేటగిరీలో రిలీజ్ అయిన మూవీస్ ఇవే, అంటే ఎటువంటి ఐపుతో కాకుండా. అలాగే ఇప్పుడు ఓవర్సీస్ అలాగే మిగతా ఇండియా వైడ్గా చూసుకుంటే హిందీ వర్షన్ 60 crores నెట్ వస్తుందని చెప్పి అయితే ఎక్స్పెక్ట్ అయితే చేశాను. దాదాపు 70 కోట్ల గ్రాస్ అక్కడ నుండి వస్తుందేమని చెప్పి అందరు కూడా ఎక్స్పెక్టేషన్స్ అయితే పెట్టుకున్నారు. ప్రస్తుతానికి చూసుకుంటే 50 crores గ్రాస్ వచ్చే అవకాశాలు ఎక్కువగా అయితే ఉన్నాయి హిందీ వర్షన్ నుంచి. ఎక్స్పెక్ట్ అయితే చేస్తున్నాం హిందీ వర్షన్ నుంచి. టాక్ పడితే యూజువల్గా నేను ఎన్ని వీడియోలో చెప్పినా కూడా ఒకటే మాట చెప్తా, హిందీ వాళ్ళు మూవీకి టాక్ వస్తే తప్ప కదలరు. అక్కడ ఎవడు హృతిక్ రోషన్ ఉన్నా షారుఖ్ ఖాన్ ఉన్నా మూవీకి టాక్ అనేది ఉండాల్సిందే. టాక్ లేకపోతే వాళ్ళు మూవీని అనేది చూడరు. సో వార్ 2 మూవీకి టాక్ కానీ వస్తే దాదాపు 50 crores వరకు వచ్చే అవకాశాలు అయితే హిందీ వర్షన్ నుంచి అయితే ఉన్నాయి ఓన్లీ ఇండియాలోనే. సో ఓవరాల్ గా చూసుకుంటే ఈ 42 crores ఈ 50 crores దాదాపు 92 crores ఓన్లీ ఇండియా నుంచి వచ్చే అవకాశాలు అయితే ఎక్కువ ఉన్నాయి. అలాగే కర్ణాటక దాదాపు ఒక 10 crores వచ్చే అవకాశాలు అయితే ఉంటాయి. కాబట్టి సో ఓవరాల్ గా ఇండియా వైడ్ నుంచి చూసుకుంటే దాదాపు 95 crores వేసుకుందాం లీస్ట్ గా. సో ఓవర్సీస్ యుఎస్ లో ప్రీమియర్ సేల్స్ ఫైనల్ కి అయితే ప్రీమియర్ సేల్స్ అయితే వచ్చేసాయి. ప్రీమియర్ సేల్ చూసుకుంటే దాదాపు 630K అయితే ఇప్పటివరకు అయితే ఫైనల్ ప్రీమియర్ సేల్స్ అయితే వచ్చాయి 630K. సో ప్రీమియర్ స్టార్ట్ అయ్యేటప్పుడు వాకింగ్స్ పడతాయి. ఆ వాకింగ్స్ బట్టి దాదాపు 1 million వెళ్ళే అవకాశాలు కూడా ఉంటాయి. అండ్ డే 1 కూడా టాక్ మంచిగా వస్తే ఇంకో 1 million యాడ్ అవుతాయి. దాదాపు 2 millions పైగా అయితే యుఎస్ నుంచి అయితే వచ్చే అవకాశాలు ఎక్కువగా అయితే ఉన్నాయి టాక్ ఎలాగున్నా కూడా. సో యుఎస్ నుంచి దాదాపు 20 కోట్లు అయితే నేనైతే ఎక్స్పెక్ట్ అయితే చేస్తున్నాను. రిమైనింగ్ గల్ఫ్ ఏరియాస్ ఆస్ట్రేలియా అండ్ ఇంగ్లాండ్ యూకే న్యూజిలాండ్ ఇలాంటి ఏరియాలు అన్నింటిలో నుంచి కూడా కన్సిడర్ చేసుకుంటే దాదాపు ఒక 15 crores అయితే వేసుకుంటున్నా. సో ఓవర్సీస్ నుంచి దాదాపు 35 crores అయితే నేనైతే వేసుకుంటున్నాను. సో ఓవరాల్ గా మీకు ఎంత అనిపించింది చెప్పండి. దాదాపు 130 crores మనకి డే 1 అయితే వరల్డ్ వైడ్ అయితే వార్ 2 మూవీకి అయితే రాబోతుంది. ఇదే రేంజ్ లా 125 to 130 crores మధ్యన అయితే డే 1 అయితే లీస్ట్ కేటగిరీలో అయితే 100 crores పైగానే 135 crores పైగానే అయితే రాబోతుంది. ఇది డెఫినెట్గా అయితే మార్క్ పెట్టుకోవచ్చు. చాలా మంది అంటున్నారు వార్ 2కి 100 కోట్లు కూడా క్రాస్ కావు, 100 కోట్లు కూడా రావు అని చెప్పి. ఎటువంటి డౌట్ అయితే లేదు, 130 crores పైగానే రాబోతుంది టాక్ తేడా కొట్టినా కూడా. సో టాక్ గాని వస్తే ఈ నెంబర్ 130 కాస్త 180 అయ్యే అవకాశాలు కూడా ఉంటాయి. ఎందుకంటే టాక్ వస్తే నార్త్ ఆడియన్స్ అండ్ అలాగే అక్కడ ఉంది ఇండియా ఆడియన్స్
టికెట్స్ వెళ్ళి వాకింగ్స్ లో వెళ్ళి చూడడానికి అయితే ఇష్టపడతారు కాబట్టి ఇంకా నెంబర్స్ ఇంకా పెరిగే అవకాశాలు అయితే ఉంటాయి. సో ఓవరాల్ గా నా ఎక్స్పెక్టేషన్స్ లీస్ట్ కేటగిరీలో నేను ఎక్స్పెక్టేషన్స్ అయితే పెడుతున్నాను. సో అందుకే 125 to 130 crores మధ్యనైతే నెంబర్ అయితే ఇస్తున్నాను. దేవరా మూవీకి 172 crores వచ్చాయి. అండ్ అంతకుముందు రుతిక్ రోషన్ కి పెద్ద మార్కెట్ అయితే లేదు. తన హైయెస్ట్ కలెక్షన్స్ వచ్చేసి 60 crores అంతే, అది కూడా వార్ మూవీనే. అండ్ దాని తర్వాత ఇప్పటి వరకు ఏ మూవీ కలెక్షన్స్ కూడా లేవు తనకి, సోలోగా అయితే అసలు లేవని చెప్పాలి. మల్టీ స్టారర్లో వచ్చిన వార్ మూవీకే వచ్చాయి. ఇప్పుడు ఈ వార్ 2 కూడా ఓన్లీ జూనియర్ ఎన్టీఆర్ గారు ఓన్లీ భుజాల మీద అయితే నడుస్తుంది. నిన్న ఏపీ అండ్ తెలంగాణలో బుకింగ్స్ ఓపెన్ చేసిన తర్వాత బుక్ మై షోలో హవర్లీ ట్రెండింగ్ 20K వరకు అయితే పెరిగింది. బుకింగ్స్ ఓపెన్ చేసి 3-4 days అయితే నువ్వు కూడా ఫర్ ద ఫస్ట్ టైం 20K per hour అయితే వెళ్ళింది. సో అది కూడా మన తెలుగులో జూనియర్ ఎన్టీఆర్ గారు ఆ వర్షన్ బుకింగ్ ఓపెన్ చేయడం వల్ల. సో ఈ డే 1 కలెక్షన్స్ అనేవి 90% ఓన్లీ జూనియర్ ఎన్టీఆర్ గారి పేరు మీదనే రాబోతున్నాయి. 90% ఓన్లీ జూనియర్ ఎన్టీఆర్ గారి పేరు మీదనే రాబోతున్నాయి. టాక్ వచ్చిన తర్వాత కూడా నేను చెప్తున్నా రుతిక్ రోషన్ పెద్దగా స్టార్ట్ అయితే లేదు. ఈ వార్ 2 మూవ్ అనేది కంప్లీట్గా జూనియర్ ఎన్టీఆర్ గారి మూవ్ అని చెప్పి 100% అయితే చెప్పొచ్చు. ఎందుకంటేనంటే టాక్ వస్తే ఇందులో ఏ మూవీ అయినా ఆడుతుంది, అక్కడ స్టార్ పవర్ అయింది, ఏ పవర్ అయినా అవసరం లేదు. రుతిక్ రోషన్ పెద్ద వాల్యూ అయితే లేదు మూవీకి. రుతిక్ రోషన్ ఒకవేళ స్టార్డమ్ నుండి ఇప్పటికీ 5 లక్షల టికెట్ల వరకు హిందీ నుంచి అయితే మనం బుక్ అయ్యాయి. ఇంకా అక్కడ నుంచి అసలు టికెట్స్ సరిగా ప్రీమియర్స్ అయితే బుక్ అవ్వట్లేదు. సో అర్థం చేసుకోండి, ఓన్లీ జూనియర్ ఎన్టీఆర్ గారు కంప్లీట్ గా ఈ మూవీని అయితే ఓన్ అయితే చేసుకున్నాడు అండ్ కంప్లీట్ గా తన పేరు మీదనే రన్ అయితే అవబోతుంది. అండ్ ఈ మూవీ ద్వారా జూనియర్ ఎన్టీఆర్ కి కంప్లీట్ గా ఒక స్టార్డమ్ అనేది అయితే క్రియేట్ అయితే అయిపోయింది. తన ఒక ఇప్పుడు ఏంటంటే సౌత్ ఇండియాలో ఉన్న ఈ తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ప్రతి ఒక్క హీరో ఫ్యాన్ కూడా జూనియర్ ఎన్టీఆర్ గారి డౌన్ ఫాల్ గురించి అయితే ఎదురు చూస్తున్నారు. అండ్ ప్రతి ఒక్కరు కూడా జూనియర్ ఎన్టీఆర్ గారికి ఫ్లాప్ రావాలి, జూనియర్ ఎన్టీఆర్ గారిని ఒక విధంగా తొక్కేయాలని అనే విధంగా ప్రతి ఒక్క హీరో ఫ్యాన్ కూడా ఈ వార్ 2 మూవీని తక్కువ చేసుకుంటూ కూలి మూవీ ఆ మూవీని అయితే అందరు చూడడం అయితే జరుగుతుంది. సో టీఎఫ్ఏ బానిసలని చెప్పి అంటున్న ప్రతి ఒక్కడు కూడా ఎన్టీఆర్ మూవీ వచ్చేసరికి ఆడొక యాంటీ ఫ్యాన్గా అయితే మారిపోతున్నాడు ఎన్టీఆర్కి. సో ఇది మైండ్లో పెట్టుకుందాం. ఓన్లీ జూనియర్ ఎన్టీఆర్ గారి వల్ల ప్రతి ఒక్క టికెట్ ప్రతి ఒక్క రూపాయి అయితే తెలుగు రాష్ట్రం నుంచి అయితే రాబోతుంది, దీంట్లో ఎటువంటి డౌట్ అయితే లేదు. సో ఫైనల్గా రేపైతే టికెట్ని 7 o'clock అయితే మూవీకి టికెట్ అయితే బుక్ చేసుకున్నాను. అండ్ రివ్యూ కూడా మార్నింగ్ ప్రీమియర్స్ పడిన తర్వాత వచ్చే రివ్యూ కూడా నేనైతే పెట్టేస్తాను మార్నింగే వెంటనే. సో ఇది గైస్, మీకు టోటల్గా డే 1 ఎంత వస్తుందో క్లియర్ కట్గా అర్థమైందని అనుకుంటున్నాను. దీంట్లో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ అయితే చేయండి. అండ్ మీరు ఎంత ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఓవరాల్గా కింద కామెంట్ చేయండి. ఈ కాంపిటీషన్ కానీ ఈ కాంపిటీషన్ పెద్ద లేదు గైస్, లైట్ తీసేసుకోండి. ఆ కూలీ మూవీ అనేది 3 days కన్నా ఎక్కువ ఆడదు చెప్తున్నాను కదా. ఆడిన కూడా కార్పొరేట్ బుకింగ్స్ ద్వారా అయితే ఆడిస్తున్నారు వాళ్ళు. సో వార్ మూవీ అనేది కంటెంట్ బేస్డ్ మూవీ. అటుపక్క జూనియర్ ఎన్టీఆర్ గారు, రుతిక్ రోషన్ గారు అండ్ యశ్రాజ్ ఫిలిమ్స్ వాళ్ళు కొంచెం కూడా ప్రమోషన్ చేయకుండా మూవీ మీద ఫుల్ కాన్ఫిడెంట్గా అయితే ఉన్నారు. సో అటువంటి వాళ్ళే అంత కాన్ఫిడెంట్గా ఉన్నప్పుడు మనం ఎంత కాన్ఫిడెంట్గా ఉండాలో అర్థం చేసుకోండి. సో మెంబర్స్ లాంగ్ రన్లో అయితే వార్ 2కి ఎక్కువైతే ఉండబోతున్నాయి. డెఫినెట్గా 1000 కోట్లు కొట్టాలని చెప్పి అయితే కోరుకుందాం. మరి మీరేమంటారు కింద కామెంట్ చేయండి అండ్ వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి.